పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకెళ్తుంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఓవైపు జైనాథ్, బేలా, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లో పలు గ్రామాల్లో సుడిగాలిగా పర్యటిస్తుంటే ఆయన సతీమణి కంది సాయి మౌనారెడ్డి నేను సైతం అంటూ ఆదిలాబాద్ పట్టణాన్ని చుట్టేస్తున్నారు. పట్టణంలోని 14, 15, 16, 42 వార్డుల్లో పార్టీ శ్రేణులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఫిల్డర్ బెడ్, రిక్షా కాలనీ, దస్నాపూర్, సంజయ్ నగర్, రిమ్స్ ఏరియా, టైలర్ కాలనీ, పోలీస్ కాలనీ, సుందరయ్య నగర్, నీలానగర్, భరత్ సింగ్ నగర్, ఇందిరానగర్, వడ్డెర కాలనీలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ ఓట్లు అభ్యర్థించారు. కరపత్రాలు పంచుతూ స్టిక్కర్లు అతికిస్తూ చేతి గుర్తు కొట్టేసి ఆత్రం సుగ్నను ఎంపీగా గెలిపించాలని కోరారు. అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ కూరగాయలు తూకం వేస్తూ ఓటర్లను ఆకర్షించారు. మహిళా నాయకురాళ్లు ప్రచారానికి విశేషమైన స్పందన లభిస్తుంది. మేము సైతం అంటూ ఆయా కాలనీలో మహిళలు స్వచ్ఛందంగా వెంట తిరుగుతూ ప్రచారానికి మద్దతిస్తున్నారు. ఆత్రం సుగుణక్కకే ఓటేస్తామని, ఆమె గెలుపు ఖాయమంటూ చెప్తున్నారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ల్యాండ్ సాంగ్వి, జైనద్ మండలంలోని ఆర్లీ, ఆడ, కంఠ, ముక్తాపూర్, నిరాల, తరోడా గ్రామాల్లో వారు విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేసి చూపించిందని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటివి అమలు జరుగుతున్నాయన్నారు. ఈ నెలలోపు 9 లోపు రైతు బంధు ఖాతాల్లో జమ అవుతుందన్నారు. 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ కూడా జరుగుతుందన్నారు. పేదలకు 10 ఏళ్లలో ఏం చేయని బీజేపీ ఇప్పుడు రిజర్వేషన్లు ఎత్తివేస్తామని, రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కుంటాల రాములు, అరుణ్ కుమార్, సీనియర్ నాయకులు కట్ట కృష్ణస్వామి, బీకేఎంయూ జిల్లా అధ్యక్షులు ఖండాల గణేష్, రాజన్న, గంగన్న, రైతు సంఘం నాయకులు భూమన్న, సాగర్, పోచన్న, తిరుపతి, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 సార్ల ప్రభుత్వం వచ్చినా, 10 ఏళ్ళు పాలన చేసినా, వచ్చిన హామీలు ఇవ్వకుండా చేయకుండా ధరల మీద ధరలేసి పేదవాళ్ళ నడ్డి విరిచారు. GST 18%, దేశంలో ఉన్న సంపదనంతా పెద్దందారులకు, కార్పొరేట్ శక్తులకు తారదత్తం చేసి దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలని దేశ సంపదని గుజరాతీ పెత్తలకు, వ్యాపారస్తులకు ఇవ్వడం జరిగింది. అంటే కేసీఆర్ ఇక్కడ తెలంగాణలో సెంటిమెంట్ తోటి వచ్చిన ప్రభుత్వం. కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి తెలంగాణ బడ్జెట్ని మొత్తం ఖాళీ చేసుకొని చిప్ప చేతికిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా సిపిఐ మిత్రపక్ష ప్రభుత్వానికి ఇవ్వడం చిప్పు ఇచ్చింది. 7 లక్షల కోట్లకు ఇలా 29 నుంచి 30 వేల కోట్ల రూపాయలు అప్పు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది నేటి ప్రభుత్వానికి. ఈ టీఆర్ఎస్ అంటాడు రుణమాఫీ ఎందుకు చేయలేదు, అదెందుకు ఇవ్వలేదు. అంటే 10 సంవత్సరాలు చేయని దద్దమని ఇవాళ 3 నెలలు చేయమంటారు, చేస్తున్నారు. ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ ఏమో బస్ ఛార్జీలు పెంచిండు, కరెంట్ ఛార్జీలు పెంచిండు.